తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు వినియోగించుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ప్రసవం అనంతరం తల్లి నవజాత శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. గర్భిణీలకు గర్భధార ప్రారంభ దశ నుంచే అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి శిశువుల ఆరోగ్య భద్రతకు అవసరమైన బేబీ కిట్, ఆర్థిక సహాయం అందించడంతో పాటు తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగానే 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలు ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. కాబట్టి నేను నా రుణం తీసుకోవాలని మంత్రి అయినప్పుడు దీన్ని 300 బెడ్ హాస్పిటల్ చేశారమ్మా. ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి తెలుసు, కానీ 300 బెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి ఇచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్ ఆడు సూపరింటెండెంట్ కొట్టాడు కర్నూలులో. ఆయన వచ్చి సార్ మా కర్మ సంవత్సరం 2 ఏళ్ళు ఉంటే బాగుంటుంది, నాకు ఇమ్మీడియట్ గా క్యాన్సర్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయితే మీరు నిధులు ఇవ్వకపోతే పోతాయి సార్ అన్నాడు. దానికి $1 మిలియన్ బ్లాక్. దానికి కూడా పాపం ఆయన మతికేసుకుంటుంటాడు. మీరు అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎప్పుడు మీరు ఉన్నారు నా వెంబడి చూస్తాను, ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతాం కానీ ఏ దాని గురించి పర్సనల్ ఇష్యూస్ మాట్లాడండి. నాకు మా ప్రాంతం కావాలి, నాకు వేరే అవకాశాలు లేవు, నాకు డబ్బులు అవసరం ఏం అవసరం లేదు, నాకు కావాల్సినంత ఉంది, దాని గురించి ఆలోచన కాదు. మనం మన ప్రాంతం అభివృద్ధి చేయాలనేది ఒక కోరిక, ఆకాంక్ష, అభివృద్ధి. కాబట్టి మీరు కూడా డాక్టర్లకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది, మనం ఆశా వర్కర్స్ దగ్గర మీ రిపోర్ట్ ఉంటుంది. ఆశా వర్కర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆశా వర్కర్ తల్లులు విధుల్లో పోయి 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళు కేటాయిస్తారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పోయి వాళ్ళు ఎంతమంది గర్భవతులు తాలూకు 3 నెలలు గర్భవతి అయిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. డెలివరీ వరకు కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఒక మేనమామ లేక మీకు సేవ చేస్తా అని చెప్పి. అన్ని తల్లి కడుపులు బండి కాడ నుంచి అన్ని రకాల సదుపాయాలు కలిగించి ఈరోజు ఆ రోజు డెలివరీ అయిన తర్వాత నేను ఉన్నప్పుడు ఇప్పుడు సంగతి నాకు తెలియదు, కానీ మళ్ళీ డెలివరీ అయితే అమ్మ వాళ్ళ కిట్ ఇచ్చి ₹1000, ₹1500 ఇచ్చి ఇంటికి పంపించి డెలివరీ చేసేవాళ్ళం. అది ఇప్పుడు ఇట్లా పరిస్థితి లేదు. తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎయిడ్స్ వంటి వ్యాధులపై సమాజంలో సరైన అవగాహన ఉండడం ఎంతో అవసరమని, ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర రథం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో తల్లి నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాన్పు అనంతరం తల్లి శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు మొత్తం 19 వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ పలువురు పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 102గా మనం చెప్తాము. మనకి 108 వెహికల్స్ ఉన్నాయి. 104 వెహికల్స్ ద్వారా మనము రూరల్ ఏరియాస్ లో అన్నింటిలో కూడా హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 102 వెహికల్ ద్వారా మనం అందరికీ కూడా సురక్షితంగా తల్లి బిడ్డకి ఇంటికి చేర్చడానికి మన జిల్లాకి 19 వెహికల్స్ కేటాయించడం జరిగింది. అందులో 11 వెహికల్స్ వచ్చాయి. ఈ 11 వెహికల్స్ లో 8 వెహికల్స్ నంద్యాల జీజీహెచ్ కొరకు, ఒక వెహికల్ బనగానపల్లి, ఒక వెహికల్ ఆళ్లగడ్డ, ఒక వెహికల్ దోన్ కి కేటాయించబడుతుంది. మిగతా వెహికల్స్ వచ్చిన తర్వాత
అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి అలాగే ఏరియా హాస్పిటల్స్ కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. మన జీజీహెచ్కి వచ్చినప్పటికీ రోజుకి 8 నుంచి 300 డెలివరీస్ అవుతాయి. సో దూర ప్రాంతాలను బట్టి మనం ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళని, ఎలాగో మనకి 8 వెహికల్స్ అంటే మంచి నెంబర్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా సరిపోతాయి డిశ్చార్జ్ అయిన వాళ్ళకి. వీటిని సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.